కామారెడ్డిలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థల సేకరణ పనులు ప్రారంభించారు అధికారులు. మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రాథమికంగా నిర్ణయించిన అధికారులు బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. మరోవైపు జంగంపల్లిలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే భవిష్యత్తులో దాన్ని విస్తరించేందుకు సరిపడా స్థలం లేదని అంటున్నారు స్థానికులు. కొత్త జిల్లాగా ఏర్పడిన కామారెడ్డిలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రానుంది. రాష్ట్ర రాజధానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డిలో మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రాథమికంగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి పట్టణ పరిసరాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమి ఉంది. బిక్నూరు మండలం జంగంపల్లి శివారులో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమిని పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జాక్రన్పల్లి వద్ద విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ అధికారులు అభ్యంతరం చెప్పడంతో కామారెడ్డి జిల్లాలోని జంగంపల్లి గ్రామం తెరపైకి వచ్చింది. ఇక్కడ 1200 ఎకరాల నుంచి 2000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమితో పాటు 44వ జాతీయ రహదారి అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువ. దీంతో ఎయిర్పోర్ట్ ను నిర్మించాలని జంగంపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ ప్రపోజల్ వచ్చింది, దాన్ని నిజంగానే మాకు ఎయిర్పోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ పడితే ఇక్కడ మామూలుగా ఉపాధి లేని వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. అట్లాగే పక్కనే NH44 రోడ్ ఉంది. ఇక్కడ దగ్గరలోనే హైదరాబాద్ ప్రాంతం 100 కిలోమీటర్లు ఉంది. ఇటు కామారెడ్డి కూడా ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ సుమారు 1000 నుంచి 1200 వరకు ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. ఇక్కడ వేస్తే మేము మా విలేజ్ తరఫున మేమందరం స్వాగతిస్తాం. జంగంపల్లిలో విమానాశ్రయం నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇదివరకే ఇక్కడ ప్రాథమిక పరిశీలన చేసిన రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఇక్కడ నుండి వేరే గల్ఫ్ దేశాలకు వెళ్లిపోయే వాళ్ళకి గానీ, బెంగళూరు అటు సాఫ్ట్వేర్ వాళ్ళకి వెళ్లిపోయే గానీ ఇంతవరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పోయి ఎక్కవలసిన పరిస్థితి ఉండే. ఇక్కడ మన ఈ గ్రామం దగ్గర ఎయిర్పోర్ట్ అయినందువలన ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వరకు మంచి సౌకర్యము ఉంటుందని మా యొక్క అభిప్రాయం. జంగంపల్లిలో ఎయిర్పోర్టు నిర్మిస్తే భవిష్యత్తులో దాన్ని విస్తరించేందుకు సరిపడా స్థలం అందుబాటులో ఉంది. కామారెడ్డి జిల్లా చుట్టుపక్కలంతా పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు.